ఆ 50,000 60,000 సార్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మోదాళ్ళు పెట్టి కొనుక్కుంటారు సార్. దీంట్లో అలా కాదు సార్. ఒక్క ప్రొడక్ట్ ని ఇంట్లో బయటకు ఇవ్వగలిగితే ఆయన 70% చేసి నీకు లక్షల్లో నచ్చి కారులో తిప్పినటువంటి ఘనత ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెట్వర్క్ అంటే, నెట్వర్క్ ని కనిపెట్టింది అమెరికా. టర్నోవర్ ఎంతో తెలుసా? 2,17,617 కోట్లు. దేశ జనాభా ఎంతో తెలుసా? 33 కోట్లు. చైనా జనాభా 145 కోట్లు. టర్నోవర్ 1,77,349 కోట్లు, లక్షల కోట్లు. అలాగే కొరియా జనాభా 3 కోట్ల జనాభా, 96,000 కోట్ల రూపాయలు టర్నోవర్. 96,000 కోట్ల రూపాయలు టర్నోవర్. జపాన్ 12 కోట్ల జనాభా, 1,16,000 కోట్ల రూపాయలు టర్నోవర్. అలాగే మలేషియా 6,000 కోట్లు, 6 కోట్ల జనాభా, 117 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్. వినండి, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల పేరు చెప్పారా, లేకపోతే ఎక్కడో పనికిరాని దేశాల పేరు చెప్పారా? మరి అంత టర్నోవర్ చేస్తుంటే ఇండియా కేవలం 14-15 గణాంకాల లెక్కల ప్రకారంగా 780 కోట్లు. అసలు ఎవరికీ తెలియదండి, అసలు ఎవరికీ తెలియదు సార్. ఇప్పుడు వరకు తెలుసుకునేది ఏంటి అంటే, ఉద్యోగం ఇచ్చావా, ఉద్యోగంలో రిక్రూట్మెంట్ అయిపోయావా, పోలీస్ అయిపోయావా, టీచర్ అయిపోయావా, గొప్పలు చెప్పకండి. అది బ్రతకడానికి మాత్రం పనికి వస్తుందని ఆర్థిక శాస్త్రవేత్త, బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త అన్నాడు, ఉద్యోగం బాగా చదువుకున్నావు పర్వాలేదు, బాగా చదువుకున్నావు పర్వాలేదు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, సమాధితో ఒప్పుకుంటున్నావు, ఉద్యోగమే వచ్చేసిందా, సమాధిలోకి వెళ్ళిపోయావు. అర్థమైందా? ఈ సూత్రం నాకు 2004లోనే అర్థమైంది. అప్పటి నుంచి నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను ఏదో అయిపోయానండి. నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇన్ని వేల మంది, ఎంత మంది. రామకోడి గారు అంటే అదా, రామకోడి గారు అంటే ఇదా చెప్పుకుంటూ నరపిట్ట కదలాలి. పని ప్రారంభించు, అది నీతోనే జరుగుతుంది. ఏమన్నాను? పని ప్రారంభించేది నీతోనే జరుగుతుంది. ఎంత మంచి దేశాలు, ఎంత ఉన్నతమైనటువంటి దేశాలు చేసినటువంటి పని మనం ఎందుకు చేయకూడదు? నాకు అసలు నెట్వర్క్ కుదరదండి. ఏంటది? నాకు అసలు ఏంటది? పోదు చూడండి, పోదు. బాగా పెట్టానా పోదు. ఈ నెట్వర్క్ నాకు అస్సలు కుదరదండి. మరి ఏం కుదురుతుంది? జాబ్. ఏంటది? ఉద్యోగం ఇచ్చేయి. ఇంకా బానిసత్వంలో పోతాను, సమాధిలోకి వెళ్ళిపోతాను. ఉద్యోగం ఇచ్చేయి. ఈ రోజున ఐఎమ్ ఫ్రీ. ఎంత క్రితం నా డిపార్ట్మెంట్ ఇక్కడ అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం ఉన్నావా? వెళ్ళిపోయావా? లేచిన వాడు ఆయన నేనేమైనా తప్పు మాట్లాడితే కనిపెడతాడు. ఎందుకంటే నా డిపార్ట్మెంట్ పర్సన్. ఇప్పుడు వరకు నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదంటే చప్పట్లు కొట్టు. నువ్వు కాదు ఆయన కొట్టు గట్టిగా. అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్రహాం కూర్చో, నువ్వు ఈ స్టేజ్ మీదకి వస్తున్నావు. నెక్స్ట్ ఇయర్ కొట్టడం కూడా ఆయనకి లైవ్ కావాలి సార్. ఇంకా మాకు సాక్ష్యాలు కావాలండి, ఇంకా ఎవరున్నారండి, ఇంకా ఎవరు దీంట్లో అభివృద్ధి అయ్యారండి, ఇంకా మాకు ఏవో కావాలండి అంటున్నావా? 60 నిండిపోతే పోతాం. అస్సలు టైం లేనప్పుడు ఇంకా మీకు కావాలంటే ఎలా కుదురుతుందని చెప్పండి. ఇక్కడ నిజాలు చెప్తున్నాం. ఏంటది? వాస్తవానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం. వాస్తవపు దేశాన్ని మీకు చూపించాం. వాస్తవపు లైవ్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పర్సన్ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా మాకు ఏదో కావాలి అంటే ఏం కావాలి చెప్పండి? మీకు ఏం కావాలి? 60 కావాలా? 60లో కూడా హ్యాపీగా ఉండడానికి, 70లో కూడా హ్యాపీగా ఉండడానికి, 80, 90, 100లో కూడా హ్యాపీ ఉండడానికి బాలి గారు ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఇంత మంచి వేదిక గురించి ఇంకా నువ్వేదో అనుమానం పడుతున్నావు, ఇంకా మాకేదో కావాలంటే నువ్వు ఒకవేళ మనిషి కాదు, ఒకసారి ఇలా బిల్లు కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అన్ని రకాలు మీకు కవర్ చేశాను.
ఇది వరల్డ్ బిజినెస్ అని మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. ఇది ప్యాట్ బిజినెస్, రాష్ట్ర బిజినెస్ అసలే కాదు. వరల్డ్ బిజినెస్ అయినా మీకు పనుల విందు కలిగించాలి. సుధాకర్ గారు పనుల విందు విశాఖం. ఆ పనుల విందుకు మీరు చేరాలంటే ప్రాణం ప్యాషన్ గా చేయాలి. చిరంజీవి తన నటన ప్రాణం పెట్టి డాన్స్ చేస్తాడు. భూమిగా చూడు, ఆడ మనిషిగా చూడు, తన పని తను చేస్తాడు. అందుకే అతడు స్టార్. ఓకే, తను ప్రాణం పెట్టి చేస్తాడనమాట. డబ్బు కోసం చేయడు. అప్పుడు డబ్బు ఏం చేస్తుంది అంటే, డబ్బు తన పక్క నుంచి ఏరులై పారుతుంటారు. డబ్బు కోసమే తను డ్యాన్స్ చేశాడు అనుకోండి, నవ్వే. ఇక్కడ డబ్బు కోసం చేయదు. ఎవరైనా మీ ఇంటి పక్కన ఎవరైనా చనిపోయారు అనుకోండి, తప్పెవరిది? అది నాది అనే వాళ్ళు చెప్పేస్తారు. మంది కాదు, మాది కాదు, నాది. ఫ్లాట్స్ ట్రైక్లోజ్ రైట్స్ అన్ని కూడా క్లీన్ చేస్తే అవిసె గింజలు అది వంటకంలో వాడేవారు. ఇప్పుడు దాన్ని మందుగా వాడుతున్నాం. మనం మన ఇంటి పక్కన రక్షించాలి, మనం కూడా రక్షింపబడాలి. హార్ట్ అటాక్ ఎవరిని రానివ్వకూడదు. బొల్లినేని కానీ అప్పుల్లో కానీ, అప్పుల్లోకి వెళ్తే ఏముంటుంది, అప్పులు పాలు వస్తాడు. అలాంటి అప్పులు పాలు అవ్వనివ్వకండి. అలా చేయకుండా మనం ఏం చేయాలి, అడ్వైజ్ చేయొచ్చు. మనం అంత మాత్రమే కాదు, అసలు హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ రాకుండా చూడవలసినటువంటి నెసెసిటీ మన దగ్గర ఉంది. నా మాట వినరండి, విన్నది నా మాట అస్సలే కుదరదండి. ఇది చెప్పేసింది ఇప్పుడు చెప్పాలి. ఒక మంచి మాట 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు, 200 సార్లు ఖచ్చితంగా వింటాడు. కబీర్ దాస్ మాట చెప్తాడు, ట్రై చేస్తాను హిందీలో. दूध बेचने के लिए घर घर जाना पड़ता है. కరెక్ట్ చెప్పానా? చాలా బాగా చెప్పారా? పాలు అమ్మాలంటే ప్రతి అది బిజినెస్ అంతే. అయితే విషయం అంటే పాలు అమ్మాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి. మంచి మాట కాబట్టి ప్రతి మాట చెప్పండి, ప్రతి మనిషికి చెప్పండి. అంతే తప్ప నాకు కుదరదండి. అసలు దాని నుంచి నాకు మా అప్లైన్ నీ ముఖమేం కాదు, నువ్వు తిను. అప్లైన్ కాదు, నువ్వు తిను, అనుభవించు, ఎంగలా తయారవు, అరవిలో కూడా ఎరవిలా ఉండు, హ్యాపీగా ఉండు. నీ జోన్ చూసి, నీ మొహం చూసి వాళ్ళు ఏంటి మీరు ఎలా అయిపోతారంటే అప్పుడు చెప్పు. అసలు వాడవు, తినవు, ఏం చెయ్యవు, ఇతరులకి అమ్మేయడానికి చూస్తున్నావా? అమ్మే బిజినెస్ కాదు, అనుభవించే బిజినెస్.